ఆగస్టు 1వ తేదీన సీఎం చంద్రబాబు సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమల గ్రామానికి వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయడానికి విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా మడకశిర పాలిటెక్నిక్ కళాశాల వద్ద హెలీప్యాడ్ స్థలాన్ని సీఎం పరిశీలించనున్నారు. అనంతరం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేసి గుండుమల గ్రామాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, మడకశిర ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పరిశీలించారు. ఆగస్టు 1న మడకశిరలో చంద్రబాబు ఇంటి వద్దకే 4,000 రూపాయల పెన్షన్లు పంపిణీ చేయడానికి మడకశిరకు విచ్చేస్తున్నారని మంత్రి సవితమ్మ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. మన మాన్య ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడానికి సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుండుమల ఈ గ్రామానికి వస్తున్నారు. ఆ సందర్భంగా నేను ఇక్కడ పర్యవేక్షణ చూడడానికి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని ఉద్దేశంతో వచ్చాను. ఎందుకంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇలేరు అన్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇంటి వద్దకే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏ విధంగా అయితే చెప్పారు ఆ 3,000 ఏప్రిల్, మే, జూన్తో పాటు 4,000 లాస్ట్ 1వ తారీఖున 7,000 పెన్షన్ ఇచ్చారు. ఈసారి కూడా 1వ తారీఖు ఇంటి వద్దకే పెన్షన్ స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఈ ప్రాంతానికి వచ్చి ఇస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎంత సంక్షోభం ఉందో మీ అందరికీ తెలుసు. 45 రోజుల నుంచి అనేక శాఖల నుంచి తోడుతూ ఉంటే అప్పులు బయటపడుతున్నాయి. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు 7 వైట్ పేపర్లు కూడా వదిలారు. ఎక్కడ చూసినా దోపిడీ తప్ప అభివృద్ధి లేదు. అయినా ప్రజలు బాగుండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు తప్ప పెన్షన్లు కానీ సంక్షేమం కానీ పట్టించుకొని ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన జిల్లాకు రావడం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి